నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గురుగారు, ఈ ఫిబ్రవరి నెల అసలు 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, అలానే ఈ రాశుల వారికి సంబంధించి ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిదండి? ముందుగా మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? తప్పకుండా తెలియజేస్తానమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. ద్వాదశ రాశులలో తీసుకుంటే గనక ఈ ఫిబ్రవరి మాసంలో గనక చూసుకుంటే మేషరాశి మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశి వారి యొక్క జాతక ఫలితాలు గనక చూసుకుంటే ఇప్పుడు మేషరాశి వారికి లగ్నం నందు అంటే మేషరాశిలోనే గురు సంచారం చేస్తున్నాడు. జన్మతః గురు కారణం చేత కొన్ని రకాలైనటువంటి ఫలితాలు అనేటటువంటి వాళ్లకు ఉండవు. మేషరాశి వారికి ఎప్పుడైతే ఈ ఉగాది దాటుతుందో దాని తర్వాత వీళ్ళకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు మాత్రం వీళ్ళు కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు అనేటటువంటి పడాల్సినటువంటి విషయం ఏర్పడుతుంది. అలాగే ఎలాంటి ఇబ్బందులు అంటే గనక ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు. ఎందుకంటే జన్మస్థానంలో గురువు కారణం అంటే మేషరాశిలోనే గురువు ఉండటం కారణం చేత ఈ మేషరాశి వారు ఎవరైతే అంటే మేషరాశిలో ఎవరైతే జన్మించినటువంటి వారు ఉంటారో ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి అవకాశం మాత్రం వాళ్ళ జీవితంలో ఏర్పడబోతుంది. అదే రకంగా చూసుకుంటే కుటుంబ వ్యవహారాదులు కానీ ఆర్థిక సమస్యలు కానీ వీటన్నిటితో కూడా సతమతమైపోయేటటువంటి అవకాశాలు వాళ్ళ జీవితంలో ఏర్పడేటటువంటివి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే వాళ్ళకు వృత్తిరీత్యా వ్యాపార రీత్యా ఆరోగ్య రీత్యా చూసుకున్నా కానీ దానికోసము వీళ్ళు అధికమైనటువంటి ధన వ్యయం చేయడము, ధనం సంపాదించిందంతా ఏదో ఒక దానికి ఖర్చు అయిపోవడము, లేదు అనంటే గనక మనం ఇంట్లో దాచుకుందాము అనేసరికి అదే సమయంలో ఏదో ఒక ఇబ్బంది వచ్చి పడడము, ఇదే రకమైనటువంటి రొటేషన్ అయినటువంటి జీవితాన్ని వీళ్ళు ఎక్కువగా గడుపుతూ ఉంటారు. ఏ దాంట్లో కూడా సాటిస్ఫాక్షన్ అనేటటువంటిది ఉండదు. అదే రకంగా కుటుంబ వ్యవహారాదులో చిక్కులు, ఇబ్బందులు, ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల ఇబ్బందులు ఇవన్నీ కూడా మనిషిని సతమతం చేసేస్తూ ఉంటాయి. అలాంటి కోవకు చెందినటువంటి వాళ్ళే ఈ మేషరాశి వారు. ఈ ఫిబ్రవరి మాసంలో మాత్రము ఈ మేషరాశి వారు కాస్త జాగ్రత్త వహించడం వల్ల వాళ్ళకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఇది కేవలము కొన్ని రోజులు మాత్రం, ఏదైనా శాశ్వతం అనేటటువంటిది రాశి ఫలాలకు ఉండదు. కనుక కొన్ని రోజులు అప్ అండ్ డౌన్స్ అనేటటువంటి ప్రతి మనిషి జీవితంలో ఉంటాయి. అదే రకంగా ఒక నెల మంచిగా ఉండకపోవచ్చు, మరొక నెల అద్భుతంగా ఉండవచ్చు. కనుక ఈ ఫిబ్రవరి మాసం మాత్రం ఈ మేషరాశి వారు కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుందమ్మా. అలానే ఇప్పుడు వ్యాపారస్తులు కానీ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించండి, వాళ్ళకి ఈ నెల అసలు ఏ విధంగా ఉంటుంది? వ్యాపారస్తులకు చూసుకుంటే గనక ముందుగా జాగ్రత్త అనేటటువంటిది వ్యాపారస్తులకు చాలా ముఖ్యము. ఆర్థిక విషయంలో కానీ లావాదేవీల విషయంలో కానీ ఇచ్చిపుచ్చుకునేటటువంటి విషయంలో కానీ వీటన్నిటిలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడున్నటువంటి ఈ సందర్భాలలో నమ్మినటువంటి వాళ్ళే మోసం చేసేటటువంటి అవకాశాలు మేషరాశి వారికి చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కనుక ఏ విషయంలోనైనా సరే జాగ్రత్త, 1కి 10 సార్లు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి. ఎన్నో రకాలైనటువంటి అనుభవంతో ఉన్నా సరే ఒక్కొక్కసారి మోసపోయేటటువంటి విషయాల్లో మోసపోతూ ఉంటారు. కనుక అలాంటి విషయాల్లో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఇక వృత్తిరీత్యా వ్యాపార రీత్యా మీరు అన్నట్టుగా చూసుకున్నట్టయితే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అన్నీ కలిసి రావని కాదు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి మాత్రము ఈ యొక్క మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కలిసి వచ్చే అవకాశం మాత్రము తప్పకుండా కనిపిస్తూ ఉంటుంది. అలాగే వీళ్ళు ఆరోగ్య రీత్యా కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఎందుకంటే ఆరోగ్య విషయం అనేటటువంటిది వీళ్ళు కొంత జాగ్రత్త వహించాలి. ఎక్కడ పడితే అక్కడ చిరుతిండ్లు తినకూడదు. బయట ఫుడ్ వీలైనంత వరకు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మేషరాశి వారు ఆకలిని తట్టుకోలేరు. ఎందుకంటే ఆకలికి తట్టుకోకపోవడం కారణం చేత ఏది పడితే అది తినేస్తూ ఉంటారు. దాని ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ రావడము, లేదంటే అజీర్ణకోశ వ్యాధి రావడము, ఇలాంటి ఎన్నో రకాలైన ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుందమ్మా. అలానే ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగస్తులకు కానీ గవర్నమెంట్ రంగానికి సంబంధించండి ఈ నెలలో వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది అసలు? ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్లో గవర్నమెంట్ రంగంలో ఉన్నటువంటి వారికి మాత్రము అంతంత మాత్రమే ఉంటాయి, మధ్యమ ఫలితాలు మాత్రమే ఉంటాయి. మధ్యమ ఫలితాలు అని అంటే గనక ఎక్కడ తీసినా కూడా అక్కడ అంటే అభివృద్ధి ఉండదు, అలా అని చెప్పేసి డౌన్ఫాల్ అనేటటువంటిది ఉండదు. మధ్యమ స్థితులు రెగ్యులర్ ఏ రకంగానైతే కొనసాగుతుందో అదే రకంగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఇక ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వారికి మాత్రము కొన్ని రకాలైన ట్రాన్స్ఫర్స్ జరగడం కానివ్వండి, లేదు అని అంటే ఉన్నత స్థాయిలో ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు ట్రాన్స్ఫర్స్ పెట్టుకొని అక్కడ తక్కువ జీతంకైనా సరే తక్కువ దానికైనా సరే పనిచేయడానికి వాళ్ళు ఎక్కువగా వెళ్ళిపోయేటటువంటి అవకాశాలు దీని ద్వారా కనిపిస్తాయి. కాకపోతే
కాకపోతే మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే గనక అద్భుతమైనటువంటి అవకాశాలు ఉంటాయి. వాళ్ళు చేసుకోవాల్సిన రెమెడీస్ చేసుకుంటే సరిపోతుందమ్మా. అంటే వీళ్ళు ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి ఈ నెల అసలు? మేషరాశి వారు ఏ ఫలితం అంటే జీవిత కాలంలో ఒకసారైనా చేసుకునేటటువంటిది ఏంటి అంటే భారస్పత్య తంత్రము అనేటటువంటి విధానం ఉంటుంది. ఈ భారస్పత్య తంత్రం అనేటటువంటిది మేషరాశి వారు గనక చేసుకున్నట్టయితే జీవితంలో ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో, ఏ సమస్యతోనైతే బాధపడుతున్నారో దానిని అధిగమించేటటువంటి శక్తి సామర్థ్యాలు, వాటన్నిటిని తప్పించుకునేటటువంటి మార్గాలు మేషరాశి వారి యొక్క జాతకంలో చాలా స్పష్టంగా కనిపిస్తాయి. కనుక తమ జీవిత కాలంలో ఒకసారైనా తప్పకుండా భారస్పత్య తంత్రం అనేటటువంటి విధానాన్ని చేసుకోండి. అది యాగానికి సంబంధించినటువంటిది. అలాంటి విధానం చేసుకుంటే మేషరాశి వారికి జీవిత కాలంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఏ రకమైనటువంటి ఆర్థిక సమస్య ఉన్నా అధిగమించేటటువంటి ఒక శక్తి వాళ్లకు లభించే అవకాశము దీని ద్వారా కలుగుతుందమ్మా. గురుగారు, ఈ నెల అంటే వృషభ రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుందండి? వీరికి సంబంధించి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలండి? తప్పకుండా తెలియజేస్తానమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. వృషభ రాశి వారి యొక్క జాతకం కనుక పరిశీలిస్తే ఫిబ్రవరి మాసం నందు వీళ్ళ యొక్క జాతకం అనేటటువంటి చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే శుభకార్యాలు చేయడంలో కానీ, ఆనందంగా ఉండడంలో కానీ చాలా మక్కువ చూపిస్తూ ఉంటారు. అలాగే వీళ్ళు ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలని, ఎప్పుడు కూడా 10 మందితో కలిసి ఉండాలని ఆలోచించే విధానంలో వృషభ రాశి వారు చాలా ముందుండేటటువంటి విధానం కనిపిస్తూ ఉంటుంది. వృషభ రాశి వారికి అన్ని రంగాలలో విజయం చేకూరేటటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. అలాగే వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా చూసుకున్న మంచి అభివృద్ధిని సాధించేటటువంటి అవకాశము ఈ వృషభ రాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తూ ఉంటుంది. వృషభ రాశి వారు పుట్టుకతోనే కష్టపడేటటువంటి తత్వం కలిగినటువంటి వారు. ఎన్నో రకాలుగా కష్టపడి డబ్బును సంపాదించే విధానంలో అలవాటు పడిపోయినటువంటి వారు వృషభ రాశి వారు. అందుకే వృషభానికి మనకు ఎద్దుని మనకు గుర్తుగా చూపిస్తూ ఉంటారు. దాని యొక్క పని ఏంటి? జీవితాంతం కష్టపడాలి, కష్టపడి డబ్బు సంపాదించాలి అనేటటువంటి ఏదైతే ఒక సింబాలిక్ చూపిస్తారో, అలాగే వృషభ రాశి వారి యొక్క విధానం కూడా చూసుకుంటే వాళ్ళు జీవితాంతం కూడా కష్టపడేటటువంటి తత్వం కలిగినటువంటి వారు. అలాగే డబ్బుని పొదుపు చేద్దాము, ఆదా చేద్దాము, దాని ద్వారా భవిష్యత్తు బాగుంటుంది అని ఆలోచించే విషయంలో వృషభ రాశి వారు చాలా ముందు వరుసలో ఉంటారు. కానీ వీళ్ళకు ఉన్నటువంటి విధానం ఏంటంటే ఎంత కష్టపడినటువంటి దానికి ఫలితం అనేటటువంటిది దక్కకుండా పోయేసరికి కొన్ని రకాల ఇబ్బందులు అనేటటువంటివి మాత్రం తప్పకుండా వీళ్ళు అనుభవించే అవకాశం మాత్రం జీవితంలో ఏర్పడుతుంది. కనుక వీళ్ళు వీలైనంత వరకు ఎంత కష్టపడ్డా కూడా ఫలితం రాకపోతే ఎవరికైనా బాధ అనిపిస్తుంది కొద్దిగా. అలాంటి విషయంలోనే వీళ్ళు అన్ని విషయాలలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి విషయం వీళ్ళు కాస్త ఆలోచించుకోవాలి. అలాగే వీళ్ళకు జీవితంలో నమ్మినటువంటి వాళ్ళే మోసం చేసే అవకాశము, వీళ్ళు బోలాతనానికి పోయి డబ్బులు ఎవరికైనా ఇచ్చి మోసపోవడము, లేదా నమ్మి మోసపోవడము, లేదా ప్రతి ఒక్క విషయంలో వీళ్ళందరూ కూడా నష్టపోవడము, ఇవే ఎక్కువగా వీళ్ళ జీవితంలో జరిగేటటువంటి సంఘటనలు. ఇవన్నీ కాస్త గుర్తుపెట్టుకొని జీవితంలో ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనేటటువంటి కొంచెం విచక్షణ జ్ఞానంతో ఆలోచిస్తే గనక వీళ్ళు మంచి పొజిషన్కు వెళ్ళేటటువంటి అవకాశము వృషభ రాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తుందండి. అలానే ఈ నెల వాళ్ళు కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటున్నా, వస్తు కొనుగోలు చేయాలంటే ఈ నెల చేయొచ్చా అండి వాళ్ళు? తప్పకుండా చేసుకోవచ్చు. వృషభ రాశి వారికి ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క ఫిబ్రవరి మాసం అనేటటువంటి కలిసి వచ్చే మాసమే. వాళ్ళు కొత్త వాహనాలు కొనుక్కోవడం కానీ, ఇల్లు కొనుక్కోవడం, ప్రాపర్టీస్ కొనుక్కోవడం కానీ, బంగారు ఆభరణాలు కొనుక్కోవడం కానీ ఇలాంటివి ఎక్కువగా చేసేటటువంటి అవకాశము ఫిబ్రవరి మాసంలో మాత్రం చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే విద్యారంగంలో ఉన్నటువంటి వాళ్ళు, వైద్య రంగంలో ఉన్నటువంటి వారు మంచి అభివృద్ధిని సాధించేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అలాగే సినీ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా మంచి ఆపర్చునిటీస్ రావడము, అవకాశాలు చేజిక్కించుకోవడము, ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటి అద్భుతమైనటువంటి యోగములు ఈ ఫిబ్రవరి మాసంలో వృషభ రాశి వారి యొక్క జాతకులకు చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఆరోగ్య విషయంలో చూసుకున్నా, ఇన్ని రోజులు ఏదైనా ఆరోగ్య పరిస్థితులతో ఇబ్బంది పడుతున్నా, బాధపడుతున్నా, కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు అనేటటువంటి తొలగిపోయే అవకాశము వృషభ రాశి వారి యొక్క జాతకులకు చాలా అద్భుతంగా కనిపించబోతుంది. కనుక వృషభ రాశి వారికి ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో దానికి తగినటువంటి రెమెడీస్ చేసుకుంటే, అన్ని రకాలుగా పరిష్కార మార్గం చేసుకుంటే గనక కొన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి వారు కానీ, కొంతమంది జాతకం లేదు, వాళ్ళకు ఏ రాసో తెలియదు, అలాంటి వారికి కూడా ఈ పరిహారం అనేటటువంటిది ఉపయోగపడేటటువంటి అవకాశం ఉంటుందమ్మా. అలానే ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి కానీ, రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించండి, వాళ్ళకి ఈ నెల అసలు ఏ విధంగా ఉంటుంది? కోర్టు సమస్యలతో ఉన్నటువంటి వారు మళ్ళీ కొన్ని
రోజులు గడిపేటటువంటి అంటే కోర్టుతో మళ్ళీ కొన్ని రోజులు గడిపే అవకాశం. ఇప్పుడే వాళ్లకు అంత తొందరగా కోర్టు సమస్యలు అనేటటువంటి క్లియర్ కావు. ఇంకా కొన్ని రోజులు పోరాటం చేయవలసిందే. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు జీవితంలో అభివృద్ధి పొందడానికి ఇది ఒక చక్కనటువంటి అవకాశంగా చూసుకోవచ్చు. వాళ్ళు ఉన్నటువంటి ఈ రంగంలో అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఏదైతే ఉందో వాళ్ళు ఈ రంగంలో మరింత ముందుకు వెళ్ళడానికి ఈ ఫిబ్రవరి మాసం అనేటటువంటిది కలిసి వస్తుంది. అలానే ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకండి ఈ నెల అసలు వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? వృషభ రాశి వారికి ఇప్పుడున్నటువంటి ఈ సందర్భంలో వివాహాలు అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు గనక వివాహం చేయి దాటిపోతే గనక ఇప్పుడు వివాహ అవకాశాలు అనేటటువంటి ప్రతి మనిషి జీవితంలో వస్తూ ఉంటాయి. కానీ వృషభ రాశి వారికి ఇప్పుడు ఫిబ్రవరి మాసంలో అవకాశం అనేటటువంటిది ఏర్పడుతుంది. ఇది వెళ్ళిపోతే గనక మళ్ళీ ఆగస్టు ఆర్ సెప్టెంబర్లో మాత్రమే వివాహాలు కుదిరే అవకాశం ఉంటుంది. కనుక వచ్చినటువంటి అవకాశాన్ని మాత్రం చేజార్చుకోకుండా వివాహ ప్రయత్నాలు చేస్తుంటే గనక మీరు వెంటనే ఫిబ్రవరిలోనే వివాహం చేసుకునే ప్రయత్నం చేయండి. లేదా ఇది దాటిపోయింది అనుకోండి ఆగస్టు సెప్టెంబర్ వరకు ఈ ప్రయత్నం అనేటటువంటిది కొనసాగుతూనే ఉంటుంది. కనుక వివాహ ప్రయత్నం చేసేటటువంటి వారికి అందరికీ కూడా ఈ ఫిబ్రవరి మాసం కలిసి వస్తుంది. గురుగారు ఈ రాశి వారికి సంబంధించి నెల ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి? వృషభ రాశి వారు ఏదైనా పరిష్కారం చేయాలి అంటే గనక తిలహోమ తంత్రము అనేటటువంటి విధానం ఉంటుంది. ఈ వృషభ రాశి వారు తిలహోమ తంత్రాన్ని చేయించుకోండి. తప్పకుండా మంచి సత్ఫలితాలను పొందేటటువంటి అవకాశము దీని ద్వారా వృషభ రాశి వారికి కలుగుతుందమ్మా. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత